ఈ చిన్న పిల్లవాడు మట్టి వినాయకుని అయితే తయారు చేస్తున్నాడు. ఇప్పుడు చేసే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ముందుకు వినాయకుని తయారు చేసి ఇట్లా పూజ కార్యక్రమం చేసి పెట్టేసినాడు. సుల్వాయి గ్రామ శ్రీ నీలకంఠేశ్వర స్వామి టెంపల్ ప్రతి సంవత్సరం ప్రతి ವರ್ಷದಂಗೆ ಈ ವರ್ಷ ಕೂಡ ಗಣಪತಿ ಹಬ್ಬ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. ಮಣ್ಣಿನ ಗಣಪತಿ ಪ್ರತಿ ವರ್ಷದಂಗ ಮಣ್ಣಿನ ಗಣಪತಿ ಸಣ್ಣ ಗಣಪತಿ ಕುಂದಿರ್ಸಿ ಎಲ್ಲಾರು ನಮ್ಮೂರಲ್ಲಿ ನಮ್ಮ ಓಣೆಯಲ್ಲಿ ಖುಷಿಯಿಂದ ಹಬ್ಬವನ್ನು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. నైట్ పూట ఫుల్ డ్యాన్సులు మా విలేజ్లో అయితే ఏం ఒక్కొక్క డ్యాన్స్ ఒక్క స్టెప్లు వేస్తున్నారు మన విలేజ్లో అయితే. మీ విలేజ్లో కానీ మీ సిటీలో కానీ ఇలా వేస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ ఫార్మర్స్ కొద్దిగా మా బస్ స్టాండ్లో విలేజ్లో అయితే ఇట్లా ఒక్క దగ్గర 3-4-5 కూర్చోబెట్టినారు వినాయకులు. చూడండి ఎక్కడ లైటింగ్స్ అనేది ఒక అలాంటిది లుక్ చూడండి, లొకేషన్ ఎలాగ ఉందో. లైటింగ్స్ దుమ్ము లేపినారు మన విలేజ్ వాళ్ళు. చూడండి ఒక్కొక్క వినాయక అంత అందంగా ఉన్నారు. మీ విలేజ్లో ఉన్నాడు లేదా వినాయకుడు, ఎంత వినాయకుడు తెచ్చి పెట్టినారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టాలని కోరుతున్నాను. చిన్నపిల్లలు ఎంతో కొంత తెచ్చిపెట్టి కూడబెట్టి వినాయకుని తెచ్చి సన్నగా తెచ్చి పెట్టినారు. నీలకంఠ కూడా చిన్న వినాయకులు మట్టి వినాయకులు అంట తయారు చేసి పెట్టినారు కదా. ఈ వంట కార్యక్రమం అయితే చేస్తున్నారు, ఇంకా ఉడకబెడుతున్నారు మనకు వగ్గానికైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా కొద్దిగా మాట్లాడడం లేదు. మట్టి వినాయక చూడండి అంత అందంగా వినాయక బొమ్మలు ఉన్నవి. చూడండి ఇక్కడ వినాయక చూడండి ఎంత నైట్ పూట ఎంత లొకేషన్ ఎంత బాగున్నాడు. శివుడు అలాగే వినాయక ఒక దగ్గరకు వచ్చేపెట్టినారు. ఇక్కడ చూడండి ఎన్నో ఆహారాలు పెట్టినారు వినాయకకి. బాబా సూపర్ ఇలాంటివి గ్రేట్. మళ్ళీ చిన్న వినాయక చూడండి ఒక నాగరాజుతో కూర్చోబెట్టినారు. ఇక్కడ ఈ వినాయక చూడండి ఎంత అందంగా ఉన్నాడు. చూడండి ఈ వినాయక చూడండి ఎలా అంటే మా విలేజ్ కొద్ది సంప్రదాయం చేసుకుని పోతున్నారు. చూడండి ఇంకా నైట్ పూట ఎంత దుమ్ముగా చేసుకోపోతున్నారు. చూడండి ఎంత వినాయక ఎలా కూర్చుని చూసినారు. వాహ్ వండర్ఫుల్. నైట్ పూట చూడండి నైట్ పూట మా విలేజ్ నిద్రపోరు ఫుల్ 2 రోజులు ఫుల్ దుమ్ముగా డ్యాన్స్ చేస్తారు. లైటింగ్స్ కూడా అలాగే చేస్తారు. ఇంకా ఇక్కడ వంట కార్యక్రమం అయితే చేస్తున్నారు. అందరికీ పేపర్ ఇస్తున్నారు, తీసుకోండి తినండి అని. ఫ్యామిలీ మన వాళ్ళు డ్యాన్స్ చేసి ఫుల్ మెక్కుతున్నారు. ఒక్కని ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క తినేస్తున్నారు. తినేసి ఇక్కడ ఫస్ట్గా చెప్పినాక వంట చేస్తున్నారు. వంట అయితే ఇంకా ఒక్కని అయితే పెడుతున్నారు పిల్లవాళ్ళు. ఆ 2 భోగాలు అయిపోయింది. మేము కూడా తిన్నాము. చూడండి అందంగా ఎలాగున్నాడు వినాయకుడు చూసావా. ఒక్కొక్క వినాయకుడు వచ్చేసి 2,000, 20,000, 25,000, 3-4,000 చిన్న వినాయకులు. పొద్దున్న చూసి మా బస్ స్టాండ్లో లొకేషన్ ఒక కేజీ దగ్గర వినాయకులు కూర్చోబెట్టినారు. అందుకోసం మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత గ్రామంలోని కూర్చోబెట్టినారు. ఈ పిల్లల టీం అంతా కలిసిమెలిసిగా తెచ్చినారంట. అడిగి తెలుసుకుందాము. ఈ పేరు ఖాదర్ భాష. ఎన్ని అడుగులు ఉంది వినాయక? 8 అడుగులు. అమౌంట్ ఎంత పడింది? 7,000. ఎక్కడ తెచ్చినారు? వలగుంద మండలము. ఓకే. చందాలు మీరు వేసుకున్నారా లేకుంటే ఏదైనా ఊర్లో పెట్టేస్తున్నారు? కొంతమంది మేము కొంచెం వేసుకున్నారా? ఈ 3 రోజు అదిని ఇక్కడే సేవ చేసుకుంటా భక్తి కూడా చేస్తారా లేకుంటే ఎవరు వాటి వాళ్ళకి పడేస్తారా? ఇక్కడ అందరూ సేవతో శ్రద్ధగా ఎందుకంటే మీ టీం అది వేరే అయితే సంబంధం లేదు. దీనికి మీ టీము అందరూ బాగా చేసుకుంటారు. నైట్ పూట ఏమైనా కామెంట్లు కానీ భోజనాలు కానీ మీకు ఏమన్నా అంతా చేసుకుని పోతారా? పొద్దున అన్నదానం అన్నీ చేస్తారు. ఈరోజు నిన్న ఏం చేసింటే ఈరోజు ఏం చేసింటే? నిన్న పొద్దున కేసరి బాత్ మనకి అదే పెట్టారా మీరు చేసుకున్నారు? మేము కొంచెం వేసుకున్నాము, కొంచెం చందాలని తీసుకున్నాము. చిన్న పిల్లలు అంతా టీం కలిసి అంతా చందాలు వేసుకొని మా అన్నదానం కార్యక్రమం నడపాలంటే చాలా మంచి విషయమే. ఈ పిల్లలకి ఎంత కష్టపడుతున్నారో నా నమస్కారాలు కూడా ప్రతి గ్రామంలో చేయాలని కోరుతున్నాను. ఈ వినాయకుని మీ గ్రామంలో ఎన్ని కూర్చోన్నారు? 18 గణపతులు ఎందుకంటే కూర్చోపెట్టకండి. ఎందుకంటే మట్టి వినాయకుని చేయండి, మంచిగా ఉంటుంది. ఇలాంటి వినాయకులు తెచ్చి కాలువలు వేస్తారు కదా, అవి నీళ్ళు మనకే తయారు చేసి మనకి రోగాలు కానీ ఏమైనా రావచ్చు. అందుకోసం ఎక్కువ కూర్చోపడక మట్టి వినాయకులు చేసుకోండి. అంతంతా చెప్పినాను. మరి మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్. రెడీ.
ఈరోజు రెండే వినాయక దగ్గరకు వచ్చేసినాము. మనం అజయ్ కుమార్ అడిగి తెలుసుకుందాము. మీ పేరు? అజయ్. ఎన్ని సంవత్సరాల నుంచి వినాయక సంప్రదాయం కూర్చోబెట్టుకుంటూ వస్తున్నారు? స్కూల్లో అయితే 20-30 సంవత్సరాల నుంచి కూర్చోబెడుతున్నారు. ఈ సంవత్సరం నుంచి కూర్చోబెట్టినారు. యువ పాస్ వచ్చింది కాబట్టి పైన చాటు వచ్చింది కాబట్టి లేదు బయట కూర్చోబెట్టినాము. ఎన్ని అడుగులు ఉంది వినాయక? అది 10 అడుగులు ఉంది. 10 అడుగులు ఉంది. అది ఎంత పడింది అమౌంట్? అది 15,000 పడింది. 15,000 పడింది. బాగా బాగా ఫుడ్ బాగా కుదిరింది. నైట్ ఫుడ్ కానీ మన భోజనాలు లేకుండా కామెడీ కానీ డాన్స్ డాన్సులు అయితే భోజనం అయితే లేదు. భోజనం అయితే లేదు. వినాయక 10 సంవత్సరం సెలబ్రేట్ చేసుకుని దాదాపు మీ టీం ఉందా లేకపోతే కిల్లాడ్ కింగ్స్ అని కిల్లాడ్ కింగ్స్ పేరు పెట్టుకొని ఎంతో అమౌంట్ కింద పెట్టినారు. చందలు అయితే లేదు. మనమే సొంత డబ్బులు వేసుకొని కిల్లాడ్ కింగ్స్ ఫ్యాన్స్ అంట. ఫ్యాన్స్ కూడా పిల్లలే మళ్ళీ ఫ్యాన్స్ చూడలేదు. అంతా టీం కలిసి ఇంత వేసుకొని పెద్ద వినాయక తెచ్చి అలాగే ఎంతో డెకరేషన్ బాగా డెకరేషన్ కూడా బాగా చేసినారు. ఇలాంటి వరకు నాకు నమస్కారాలు. సరే ఉంటాం. నెక్స్ట్ కథ. మన గ్రామంలోనే ఈరోజు వినాయకుని అయితే కూర్చోపెట్టినారు. ఈ పిల్లవాడిని అడిగి తెలుసుకుందాం. నీ పేరేమి? అర్జున్. వినాయక ఎంత పడింది? 5,000. ఎన్ని అడుగులు ఉంది? 5 అడుగులు. 3 రోజులు బాగా పూజ కార్యక్రమం చేస్తారు కదా. భక్తి కూడా చేస్తారా లేకుంటే ఎలా ప్రకారం అది ముట్టేస్తారా? భక్తి కూడా చేస్తారా? నైట్ పూట ఏమన్నా డాన్స్లు వేస్తారా లేకుంటే సప్పగా ఉంటారా? ఏమన్నా భోజన కామెడీ కూడా చేస్తారా? వినాయకుని అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి. మీ విలేజ్ లో అయితే ఎన్ని కూర్చోబెట్టినా దాదాపుగా? 22 కూర్చోబెట్టినా. చూడండి ఫ్రెండ్స్, 22 కూర్చోబెట్టిన సుమారుగా ఒక వినాయకుని 20 లెక్క ఎక్కేసి 1 లక్ష 2 లక్షలు అవుతుంది. అందుకోసం అంతోటి పెట్టుకున్నట్ట తక్కువ బడ్జెట్లో అమౌంట్ అన్నదానం పెట్టాలని కోరుతున్నాను. నెక్స్ట్ వీడియో కథ. మూడే వినాయక ఇప్పుడు మన భూస్పిరాన్ని అడిగి తెలుసుకుందాం. మరి నీ పేరు? వినాయక ఎన్ని సంవత్సరాలు? గట్టి మాట్లాడు. 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల. మరి వినాయక అయితే ఎన్ని అడుగులు ఉంది? 5 అడుగులు. 5,000. ప్రతి సంవత్సరము కూర్చోబెట్టి బాగా ఎంజాయ్ చేసుకుంటా కామెడీ చేసుకుంటా బాగా ఆనందంగా చేస్తారా? ఇంకా 3 రోజులు దీనికి కూర్చోబెట్టినారు అది పిల్లలు అందరూ కలిసినాక. ఎంతమంది టీం ఇది? 20 మంది ఉన్నారా? చందలు ఎత్తినారు అందరూ? చందలు ఎత్తినా లేకుంటే పిల్లలు ఇప్పుడు చేసుకున్నా? అదే నైట్ పూట ఏమన్నా చేసుకుంటారా లేకుంటే డ్యాన్స్ ఉంటుంది? పులిహోర ఒక్కడి డ్యాన్స్ ఏమైనా వేస్తారా లేకుంటే కామెడీ కూడా చేస్తారా? కామెడీ చేస్తారా? మరి ఈ 3 రోజులు మీకు ఈ వినాయకుని ఎలా ఉంటుంది? మరి ఎంజాయ్మెంట్ బాగుంటుంది మా ఊళ్ళో. ఈ వినాయకుని ఎందుకు కూర్చోబెట్టినారు కదా? మరి ఈ వినాయకుని ఎన్ని దాదాపుగా ఈ పల్లెటూరులో ఎన్ని కూర్చోబెడుతున్నాం? ఎన్ని కూర్చోవాళ్ళ? 3. ఎక్కువ కూర్చోబెట్టి ఎలా మంచిది చెప్పండి. ఇప్పుడు ఎక్కువ కూర్చోవడం వల్ల ఇప్పుడు జనాలు విసిగేస్తారన్నమాట. చందాలని ఎవరికంటే ఎలా అన్నీ కూడా ప్రాబ్లము. ఇప్పుడు ఎందుకంటే అదే డబ్బు పెట్టి అన్నదానం చేసుకోవడం మంచిది కదా. రోజు చేసేది రోజు చేయకుండా కాదు. ఇది సంవత్సరం ఒకసారి వచ్చేది ఈ వినాయక పడడానికి. ఎందుకంటే ఇది అన్నదానం చేసే ఎల్లప్పుడు మీకు జీవితాంతమా ఇది ఆశీస్సులు అప్పుడు ఉంటాయి. అన్నదానం చేసుకొని కూర్చున్నాము. ఎక్కువ కూర్చోబెడకండి. ఎందుకంటే ఈ వినాయక మట్టి నీళ్ళు వేస్తారు కదా, ఆ కెమికల్ కలిసి నీళ్ళు తాగడం వల్ల మనకు రోగాలు కానీ ఇలా ఏమో రావచ్చు చెప్పలేము. మరి ఇలా చేసుకోవద్దండి. బాగా సంపాదన బాగా ముందుగా మేమే తక్కువ చేస్తున్నాం. ఎంత మందిగా చెప్పినాము మట్టి చేసి ఇంకా మంచిది. మీకు ఇంకా ఒక్కొక్క నెల ప్లాన్ చేసుకొని చేసుకోండి. ఎందుకంటే బాగుంటుంది. చూడండి ఎంత భక్తి కూడా చెప్పినాను. మరి మీకు ఏమన్నా తెలిసినట్లుగా కామెంట్ చేయండి. నెక్స్ట్ కాదు.